హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం నుండి అపోస్తలుల కార్య గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయనని యెస్సయా కుమారుడు దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసరణ మనుషుడు, అతడు నా ఉద్దేశమును నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి అపోస్తలుల గారి గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనము మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క మాటలు ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను యెస్సయా కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన అతని గురించి సాక్ష్యము చెప్పాను. దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడని మనం ఆలోచన చేస్తే, యెస్సయా కుమారుడు దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసరణ మనుషుడు, నాకు ఇష్టుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినని అతని గురించి దేవుడైన ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే దావీదు దేవునికి ఇష్టుడు, దేవుని ఇష్టానుసారంగా ఉన్నాడని ప్రభువే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము దేవుని యొక్క బిడ్డలారా 5వ వచనం చదివినట్లయితే, విశ్వాసను బట్టి హానోకు మరణము చూడకుండా కొనుబోబడెను. అతడు కొనుబోబడక మునుపు దేవునికి ఇష్టుడైనని సాక్ష్యము పొందెను. చూడండి, ఇక్కడ హానోకు కనబడుతున్నాడు. అతడు కొనుబోబడక మునుపు, అతడు మరణము చూడకోకుండానే దేవుని దగ్గర కొనుపోబడ్డాడు. అతడు కొనుబోబడక ముందు అతడు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందును మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గురించి దేవుడు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యెస్సయా కుమారుడు దావీదుని కనుగొంటిని. అతడు నాకు ఇష్టానుసరణ మనుషుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చేవాడని దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. హానోకు గురించి సాక్ష్యాన్ని మనం చూస్తే, హానోకు అతడు కొనుపోబడక ముందు ప్రాణాత్మ శరీరముతో దేవుని దగ్గర కొనుపోబడ్డాడు. అయితే అతని గురించి ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, అతడు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందినని దేవుని వాక్యలో మనం చూస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నీ గురించిన దేవుడేమి సాక్ష్యం ఇస్తున్నాడు? ఒక దావీదు, హానోకు దేవునికి ఇష్టలుగా ఉన్నారని వారు సాక్ష్యాన్ని పొందుకున్నారు. ఈరోజు నీ గురించి దేవుడు ఒకరు సాక్ష్యం ఇస్తే ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడు? నీవు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా, లేక నీకు ఇష్టం వచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నావా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అనేకులు ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయిరి, అరణ్యములో సంహరించబడ్డారని దేవుని వాక్యం చెప్తుంది. ఇజ్రాయేలు ప్రజలు అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట, అందుకే వారు అరణ్యములో సంహరించబడ్డారని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు దేవునికి ఇష్టుడుగా, ఇష్టానుసారుడుగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుకున్నాడు. హానోకు కూడా అతడు కొనుపోబడక ముందు
దేవుడికి ఇష్టడని సాక్ష్యం పొందని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీవు దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నావా? లూకా సువార్త 16వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యం రీతిగా చెప్తూ ఉంది. అక్కడ ధనవంతుడు, పేద లాజరు మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ధనవంతుడు ప్రతిరోజు సన్నపనార వస్త్రములతో బహుగా సుఖపడుతూ వెండి బంగారముతో ఐశ్వర్యం తొలదూగుతూ ఉన్నాడు. అదే వాకిటి పేద లాజరు కురుపులతో దేహమంతా కుక్కలొచ్చి నాకుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ లోకములో బంగారు ఊయలు ఊగినా ఎంత గొప్పవాడైనా ఒక రోజు రాగానే చనిపోతాడు. ఎంత గొప్పవాడైనా, ఎంత కోటేశ్వరుడైనా, పేదవాడైనా చనిపోతాడు. ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ధనవంతుడు గనుక ఆయనక భూస్థాపన కార్యక్రమాలు, దహన కార్యక్రమాలు మరెంతగానో పరిమళ తైలములతోనూ ఆయన పార్థివ దేహానికి పూసి సుగంధ దైవాలతో ఆయన పార్థివ దేహం పూజించి ఎంతగానో చేసి ఆయనకు దహన కార్యక్రమం చేసి ఉండొచ్చు. కానీ ఈ పేదవాడు లాజరు చనిపోయినప్పుడు ఎవరో అతన్ని భూస్థాపన చేయవచ్చు. అయితే ప్రియులరా, చనిపోయిన తర్వాత ధనవంతుడు నరకంలోకి వెళ్ళాడు, అగ్నిలో పడి ఉన్నాడు. ఈ పేద లాజరు అబ్రాహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఈ అగ్నిలో వేదన పడుచున్న ధనవంతుడైన ఈ వ్యక్తి దూరమునున్న అబ్రాహాము రొమ్మును ఆనుకుని లాజరును చూసి అంటున్నాడు, తండ్రివైన అబ్రాహామా, నీ రొమ్మును ఆనుకున్న లాజరు వేలుకొనను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుట పంపము, ఈ అగ్నిలో వేదన పడుచున్నానంటే అప్పుడు అబ్రాహాం అన్నాడు, కుమారుడా, ఇదిగో నీ జీవిత కాలం అంతయు నీకిష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికావు, కానీ లాజరు కష్టాన్ని అనుభవించాడని మాట్లాడుతున్నాడు. అంటే ధనవంతుడు తన జీవితాంత కాలము కూడా తనకిష్టం వచ్చినట్లుగా జీవించాడు. ఈరోజు చాలామంది దేవుని గురించి చెప్పినా, వాక్యం గురించి చెప్పినా, పెద్దవారు కొంతమందిని మందలించినా, ఏంటి నాకు చెప్పేది, నా ఇష్టం, నా జీవితం, నా డబ్బు, నా బలం అని చెప్తుంటారు. ప్రియులారా, ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు నచ్చినట్లుగా జీవిస్తే ప్రియులారా, ధనవంతుడు ఏ విధముగా అగ్నిలోకి నరకములోకి వెళ్ళాడో నీకు అదే పరిస్థితి వస్తుందనే విషయం మాత్రం మర్చిపోకు. ఈరోజు ప్రియులారా, నీ బలాన్ని బట్టో, నీకున్న అందాన్ని బట్టో, డబ్బుని బట్టో గర్విస్తూ, లేక మీరు నాకు చెప్పేదేంటి, నా ఇష్టం, నా జీవితం అనుకుంటున్నావేమో. ధనవంతుడు కూడా జీవితాంత కాలము కూడా తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. చివరికి నరకములోనికి, అగ్నిలోకి వెళ్ళి వేదన పడుచున్నాడు. దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యమును మనం ఆలకించినట్లయితే హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందును. దావీదు దేవునికి ఇష్టానుసారుడని ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? ధనవంతుడు తనకిష్టానుసారంగా జీవించాడు. ఈరోజు నీకు ఇష్టానుసారంగా తాగుతూ తిరుగుతూ, ఇష్టానుసారంగా వ్యసనాలతో, పాపముతో జీవిస్తున్నావేమో. ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో నీ ఇష్టాన్ని సంపుకుని నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. అందుకే ఒక చక్కటి పాట ఉంది కదండి, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేవుని బిడ్డలారా, నీకిష్టమైనది దేవునికి కావాలి. ఏదైతే ఇష్టపడుతున్నావో, పాపమును ఇష్టపడుతున్నావా, చెడును ఇష్టపడుతున్నావా, దేవునికి ఆయాసకరమైన జీవితం నీలో ఉందేమో, నీవు ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో ఆయనకిష్టుడుగా మారాలి. ఇజ్రాయిల్ ప్రజలు అరణ్యములో అనేకులు ఆయనకి ఇష్టడుగా లేకపోయారట. అందుకే వారు అరణ్యంలో సంహరించబడ్డారు. అలాగే ప్రియులరా, హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. అలాగే దావీదు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. ఈరోజు నీవు కూడా ఆయనకి ఇష్టడుగా బ్రతుకు.
ధనవంతుల్లాగా నిష్టానుసారంగా నువ్వు జీవించావంటే చివరికి నీకు పట్టే గతి ఏమిటంటే నరకం, అగ్ని ఆరదు, పురుగు సావదని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపును, దప్పిక, దాహము ఉంటుందని నరకం గురించి చెప్తూ ఉంది. దేవుని బిడ్డ, వాక్యం వింటున్నావు, దేవుని సన్నిధికి వెళుతున్నావు, ఇంకా నీ జీవితంలో సరైన మారు మనసు లేకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావేమో. ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో మారు మనసులోకి రా. నువ్వు ఆయనకి ఇష్టడుగా బ్రతుకు, ఆయనకి ఇష్టరాలుగా జీవించు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నేను అవి ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభా. హానోకు ఇష్టుడని సాక్ష్యం పొందాడు ప్రభా. దావీదు నీకు ఇష్టానుసరణ మనుషులు సాక్ష్యం పొందాడు ప్రభా. మేము కూడా నీకు ఇష్టలుగా బ్రతకాలని మాట్లాడావు ప్రభా. ధనవంతుడు తనకి ఇష్టానుసారముగా జీవితాంతకాలం బ్రతికాడు. నేను ఈరోజు ఎంతోమంది సంవత్సరాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, వారాలు గడుస్తున్నా, వారికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రభా. దేవా, నీకు ఇష్టానుసారంగా జీవించే కృపను దయచేయండి. ఎత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారి జీవితంలో గొప్ప మారు మనసు పరివర్తన పొందుకున్నట్లుగా చేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు శక్తి గల నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఆయన ప్రేమించే బిడ్డలెల్లరకు ఆయన కృపతోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం.